ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 24 వచనాల వరకు. 17 నుంచి 24 వచనాల వరకు. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు మీదట నడుచుకున్నవారని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను. చదవండి 24 వరకు. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయము కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వముకు అప్పగించుకునేది. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరెలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు ఈ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను గత 2 వారాల నుంచి నేను చెప్పేది ఏంటంటే, దేవుడు చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసం, దేవుని ఎడల విశ్వాసం. చాలా మంది విశ్వాసం విషయంలో ఎలా కదులుతారంటే, దేవుడు అద్భుతం చేస్తే విశ్వాసం ఉంచుతాం అనుకుంటారు. చాలా రకాల భక్తులు చేస్తూ ఉంటారు. ప్రభా నువ్వు ఈ అద్భుతం చేస్తే నీకు చర్చకొస్తాను, ఏదో లాంఛం, నువ్వు అద్భుతం చేస్తే నీకు కానుకించుకుంటాను, నువ్వు అద్భుతం చేస్తే ఇక్కడి నుంచి నమ్ముతాను నిన్ను, నువ్వేదైనా చేయగలవని, ఈ అద్భుతం చేస్తే ఇక నిన్నే నమ్ముకుంటాను, ఇది చేస్తే. అవునా కదా? అవన్నీ భక్తులు ఒకటో తరగతి క్లాసు, దేవుడి దగ్గర రావడం చేసే పనులు మనం. అవునా కదా? నేను కూడా ప్రభు ఈ తుఫాన్ ఆపేస్తే నువ్వే దేవుడు నమ్ముతాను అన్నాను. అవన్నీ ఆ క్లాసులు. ఇప్పుడు మనం ఏ క్లాసుల్లో ఉన్నాం? డిగ్రీ స్థాయిలో ఉన్నాం అనుకోండి. అవునా కదా? ఆయనలో మనం ఎంత నేర్చుకున్నా ఇసుకరేయడం అంతే. అయితే మనం అలా అనుకుందాం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఇది చేస్తే విశ్వాసం ఉంచుతామని కాదు, నీ విశ్వాసమే అది చేయించేలాగా, అది పొందుకునేలాగా ఆ కార్యం జరగా. హల్లెలూయా, అవునా కదా? క్రీస్తులో ఉన్న స్వస్థత నీ విశ్వాసం ద్వారా పొందుకోవాలి. అవునా కదా? క్రీస్తులో ఉన్న విజయము, నీ కొరకైన విజయము నువ్వు విశ్వాసం ద్వారా పొందుకోవాలి. నువ్వు పొందుకోవడమే కాదు, అనేకులకు స్వస్థతనిచ్చే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. దానియేలును చూసినట్లయితే, దానియేలు సింహాల బోన్లో పడవేసినప్పుడు దానియేలు దేవుని అందరి విశ్వాసము సింహాల నోళ్లను మూసివేశాడు. హల్లెలూయా. నీ చుట్టూ అలాంటి మృగం లాంటి మనుషులు ఉన్నారు మన చుట్టూ. దుష్టుడు అలా పనిచేస్తున్నాడు మన చుట్టూ, తెలుసా? యెహోవా మనల్ని కాపాడకపోతే మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రాణంతోనే మింగేస్తారు. అంత కసి, అంత బుసలు కొడుతూ ఉంటారు ఆత్మ సంబంధులంటే. వాక్యానుసారంగా జీవించే వాళ్ళంటే ఒక కసి సాతానికి. వాక్యమును చెప్పి అనేకులు జీవములోకి నడిపిస్తున్న వాళ్ళంటే ఇక మింగేద్దామనే చూస్తుంది సాతాను, తెలుసా మీకు? బుసలు కొడుతూ ఉంటారు. నన్ను చాలా విషయంలో వింతగా చూస్తూ ఉంటారు కొంతమంది అన్యులు. నీకే ఎందుకు ఇలా జరుగుతుంది అని, నాకే ఎందుకు అలా జరుగుతుంది, నిన్నే ఎందుకు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఏదో తప్పు చేసి ఉండొచ్చు, ఏదో ఉండుండొచ్చు, ఈమెనే ఎందుకంటే ఏం చెయ్యక్కర్లేదు, నువ్వు మేలే చెయ్యి, కీడు అనుభవిస్తావు. యేసు ప్రభువారు ఏం కీడు చేశారని సిలువెక్కించారు? చెప్పండి. కీడు చేశారు ఆయన. ఆ చేతులతో స్వస్థపరిచిన చేతులకే మేకులు కొట్టారు. అవునా కాదా? ఏంటి అంటే ఆ వాక్యం వారి శరీరానికి బాధ కలిగించింది, శరీరానుసారులకి బాధ కలిగిస్తుంది. అలాంటి సింహాల లాంటి మనుషుల మధ్య మనం జీవించాలి అంటే, ఆ సింహాల లాంటి మనుషుల నోర్లు మోయాలి అంటే విశ్వాసం వల్లే, దేవుని మీద ఆనుకోవడం వల్లే జరుగుతుంది. హల్లెలూయా.
నువ్వు అది చదవడం వినడం కాదు, ఆ ప్లేస్లో నీ ఉండేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ఆ విధంగా జయించాలి అని దేవుడు మాట్లాడు. మీకు అర్థమవుతుందా? విశ్వాసం గురించి ఆ స్త్రీ అయితే రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి చదివి అవునంట అనుకోవడం కాదు, ఆ ప్లేస్లో నువ్వు ఉండి స్వస్థతను దేవుని ద్వారా కలుగు చేయగలవా? పొందుకుంటున్నావా? ఇతరులకి ఆ స్వస్థతను కలుగు చేస్తున్నావా? దేవుడు ఆ స్థాయిలోకి వెళ్ళమంటున్నాడు. స్మిత్ విగ్గిల్స్వర్త్ చూసినట్లయితే ఆయనతో దేవుడు మాట్లాడతాడు. ఏమనంటే ఒక కుంటి కాళ్ళు లేవు, ఒక ఆయనకి ఇద్దరికి 2 కాళ్ళు లేవు. దేవుడు అన్నాడంటే వెళ్ళి ఆ వ్యక్తికి చెప్పు 8వ నెంబర్ చెప్పులు కొనుక్కోమని. కాళ్ళే లేనోడికి చెప్పులు ఎలా కొనుక్కోమని చెప్తాడు? మరి దేవుడు చెప్పినప్పుడు ఎంత విశ్వాసం ఉంచి వెళ్ళి చెప్పాలి. వెళ్ళి చెప్పాడంటే ఆ వ్యక్తి, దేవుడు నేను 8వ నెంబర్ కాళ్ళు చెప్పులు కొనుక్కోమన్నాడు. ఈయన ఒక్క అలా చూశాడంటే ఆయన ప్రార్థన చేసుకున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు ఈయనని. కానీ ఆ మాట చెప్పించాడు అంటే దేవుడు అతను విశ్వాసం కలిగిన వ్యక్తి అనే చెప్పుకోవాలి. చెప్పుల షాప్కి వెళ్ళాడంట, వెళ్ళి చెప్పులు ఇవ్వమంటే చెప్పుల షాప్ కూడా చూస్తున్నాడంటే ఏ నెంబర్ చెప్పేవాళ్ళు? అసలు పాదాలే లేదు, ఏ నెంబర్ ఇవ్వాలంటే 8వ నెంబర్ ఇవ్వమన్నాడు. ఆయన 8వ నెంబర్ చెప్పులు తేబోతు కల్లా కాళ్ళు ఎదిగాయంట. అది చాలామంది చెప్తున్నారు. అంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు స్మిత్ విగ్గిల్స్వర్త్. అంటే దేవుని విశ్వాసం, దేవుని మీద తనకున్న విశ్వాసం ఈ భూమి మీద అలాంటి కార్యాలు జరిగించవచ్చు. అర్థమవుతుందా మీకు? ఇక్కడ అలాంటి విశ్వాసంలోకి మనం అడుగు పెట్టాలి. నేను గత వారం చెప్పాను ఏమనంటే, ఈ వారం నుంచి మీరు విశ్వాసంతో నడుచుకోవాలి. మీ లైఫ్లో ఏదొచ్చినది విశ్వాసంతో జయించాలి. మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి అని చెప్పాను. ఏమో ఎంతమంది పెట్టారో నాకైతే తెలియదు. చదువుట మట్టుకే చదువుతున్నారేమో బైబుల్, కానీ ఏ మాత్రం దాన్ని జీవితంలోకి ఆపాదించక విన్నామా, వెళ్ళిపోయామా, చదివామా, వదిలేసామా, ప్రార్థన చేసామా, అడిగేసామా అంతే. మళ్ళీ మన లైఫ్ మందే అనుకుంటే దేవుడు ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే జాగ్రత్తగా విందాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. అన్యజనులు అనగా దేవుని ఎరగని వారు ఎలా ప్రవర్తిస్తారంట? వాళ్ళు అంధకారమైన మనస్సు కలిగి ఉన్నారంట. ఎందుకంటే వెలుగు కలిగిన దేవుడిని, యేసు ప్రభువుని స్వీకరించక వారు చీకటిని కలిగి ఉన్నారు. కాబట్టి వారికి మనస్సుకు కలిగిన వ్యర్థత అంతా అనుసరిస్తారు. అవునా కాదా? ఏం చేయాలంటే అది చేసేస్తారు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతారు, ఏం మాట్లాడాలంటే అది మాట్లాడేస్తారు. అవునా కదా? ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్ ఏర్పరచుకుంటారు. నేను ఎవరి వల్ల బాధపడను, నా వల్ల ఎవరు సంతోషపడిన అవసరం లేదు, నా రూట్ నాదే, నా లైఫ్ నాదే, నా ఇష్టం నాదే, ఒక డిఫరెంట్గా జీవించాలని ఎన్నెన్నో ఆలోచనలు. అంధకారమైన మనస్సు అంటే వాళ్ళది. నేను ఎవరి మాట విన్ను. ఒక్కొక్కలేమో నేను సాత్వికమైన మనస్సు, నేను వాళ్ళని మంచిగా చూస్తాను, నేను జంతువులు ప్రేమిస్తాను, నేను లేక మనుషులు ప్రేమిస్తాను. రకరకాలైన ఆలోచనలు కలిగి ఉంటారు. అర్థమవుతుందా మీకు? తమ మనస్సుకు కలిగిన వ్యర్థత అంతా అనుసరిస్తారంట. ఎందుకంటే వాళ్ళు అంధకారమని కలిగి ఉన్నారు. వారు జీవములో లేరు, అనగా యేసులో లేరు, యేసు వాక్యమును కలిగి లేరు. కాబట్టి జీవములో లేరు. వారి మనస్సుకు కలిగిన వ్యర్థత అంతా అనుసరిస్తూ ఉన్నారు. వారు ఎలా ఉన్నారు? సిగ్గులేని వారేండి, నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వానికి అప్పగించుకో. ఏం చేస్తున్నారో తెలియదండి, వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు. అర్థమవుతుందా? నిన్న యూట్యూబ్లో చూస్తే ఒకడు వాళ్ళ అత్తని హెల్మెట్ ఎజ్జు కొట్టేశాడు. కొట్టేస్తే పాప ఆవిడ కళ్ళు పడిపోయింది కిందకి. హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళ అమ్మాయి అడిగితే ఫిట్స్ వచ్చి పడిపోయిందండి. ఎంత అబద్ధం, ఎంత మనస్సాక్షి లేని తను, ఎంత ఈజీగా అబద్ధం ఆడుతున్నాడు. తన ప్రాణం లాంటిది కాదా? చూడండి, అపవాది కాడు
భయంకరంగా తిరుగుతున్నాడు. నిన్న ఎవరో విహారయాత్రలకు వెళ్ళారంట. వెళ్తూ ఉంటే కారు ఆగి ఉన్న లారీలో ట్రక్కులో గుద్దేసి స్పాట్లో 7 చనిపోయి ఇంకొకరి పరిస్థితి అయ్యింది. ఎక్కడికి వెళ్ళారంటే విహారయాత్ర. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తారు. మొన్న ఎంపీలో మధ్యప్రదేశ్లో బోటు తిరగబడిపోయి హృదయ విదారక దృశ్యాలు అవన్నీ. చిన్నపిల్లలు, ఒక తల్లి ఒక పిల్లోడిని పట్టుకొని చూసారా అపవాదిగాడు ఎలాగా. ఎందుకంటే వారికి సూచనలు ఉండవు, వారికి జరగబోయే సంగతులు తెలియవు, అంధకారం కలిగి ఉన్నారు, ఎదురున్నది ఏంటో కనబడదు. కానీ మన దేవుడు సమస్తాన్ని చూపిస్తాడు, జరగబోయే కీడు నుంచి తప్పిస్తాడు. ఒకసారి ఒక ఫ్యామిలీ ఫ్లైట్ ఎక్కుదామని ఎంత జస్ట్ త్రుట్లో తప్పిపోయారంట. అంటే వెళ్ళబోతికి జస్ట్ టేక్ ఆఫ్ అయిపోయాడు ఫ్లైట్. చాలా నొచ్చుకున్నారండి. ఇంటికి వచ్చి భర్త అయితే దేవుడి మీద అలిగించాడండి. నేను ఎంత ప్రార్థన చేశాను, ఎంతగా కష్టపడ్డాను, చివరిలో జస్ట్ ఫ్లైట్ మిస్ అయ్యేలా చేసావు అని నిందించి వెళ్ళి పడుకుంటే న్యూస్ టేక్ ఆఫ్ అయిన 10 minutes కల్లా ఫ్లైట్ కూలిపోయింది, చనిపోయారు అందరూ. మోకాళ్ళు వేసి ఏడ్చాడంట, ప్రభువా నన్ను ఎంత కాపాడేవాడిని. అర్థమవుతుందా మీకు? వాళ్ళ అంధకారమైన మనసు ఏం జరుగుతుందో తెలియదు. అనుకుంటే నలుగురు అనేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళకున్న అజ్ఞానము చేత. మనకు అలా కాదు, దేవుడు వెళ్ళమంటే వెళ్తాం, దేవుడు వద్దంటే మానేస్తాం. అర్థమవుతుందా మీకు? కాబట్టి మనం ఈరోజు విశ్వాసంతో అద్భుతాలు జరగాలి, పోషింపబడాలి, మనం విశ్వాసం ద్వారా జీవించాలంటే ఈరోజు నేను విశ్వాసం చూపించాను, నాకేం జరగట్లేదే అంటే నేను ఒక విషయం చెప్తా. మంచి నేలన పడిన విత్తనాలు ఎలా ఫలిస్తాయి? మంచి నేలన పడిన విత్తనాలు ఎలా ఫలిస్తాయి? ఎలా ఫలిస్తాయి? 100 ఫలిస్తాయి. అవునా కదా? అదే మీరు గట్టి నేలను మొక్కేయండి, వేళ్ళు లోనికి చొచ్చుకో, బిగుసుకుపోయి చచ్చిపోతాయి. మా నాన్నగారు పార్కులో చేసేవారు, మొక్కేయమంటే అరగంట వేసేవాడు మొక్క. మా నాన్న అదేంటి ఇలా గొయ్యితే వేసి అలా పెట్టేసి చేసొచ్చు కదంటే, కాదు అలా కాదని ఇంత మొక్క వేయడానికి ఇంత గొయ్యి తవ్వేవారు. మా నాన్న ఇంత వెడల్పు తవ్వేవారు. ఎన్ని క్వశ్చన్లు అడిగేదాన్ని, ఎందుకు నానా అని. అది లూజుగా ఉండాలి నేల, అది వేరు పాకాలంటే అని చెప్పి మొక్క ఎంతే సన్నగా ఉంది కానీ మా నాన్న ఎంత వెడల్పు దాన్ని తవ్వి ఆ వేరు ఇలా పెట్టడం మొక్క, మళ్ళీ ఇంకా లోతాడు. ఆ వేరు కొంచెం కూడా ఇలా మడమనిచ్చేవాడు కాదు మా నాన్న. ఆ మట్టి అంతా ఇలా మొక్కను పెట్టి మట్టిని లూజుగా జల్లేవాడు, మట్టి అంతా ఇంత రాయి కూడా ఉండకుండా. అర్థమవుతుందా మీకు? లూజుగా చల్లి అసలు పైన నొక్కివాడు కాదు, ఇలా 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 అని నీళ్లు చక్కగా ఇలా చిలకరించినట్టేసి ఆ మొక్క వేరు ఈజీగా పాకేలాగా మొక్క గట్టిగా అవనిచ్చేవాడు కాదు నేల. ఎందుకంటే మొక్క బ్రతకడం కోసం. మన హృదయం కూడా ఎలా ఉండాలి? నీ హృదయం ఎలా ఉండాలంటున్నాడు? మెత్తగా ఉండాలంటున్నాడు. ఎలా ఉండాలి? మెత్తగా. వారి హృదయాలు కఠినంగా ఉన్నాయంట. వారి హృదయ కాఠిన్యం వలన కాముకత్వానికి అప్పగించుకుంటున్నావు. కానీ నువ్వు దేవుని యొద్దకు వచ్చావు, రాకముందున్న ప్రాచీన స్వభావం, కఠిన స్వభావంలో నువ్వు ఉండకూడదు. నూతన స్వభావం ధరించుకో. ఆ కఠిన స్వభావాన్ని కలిగి ఉండకు. నీలో విశ్వాసం పని చేయాలి. విశ్వాసం ఎవరి మీద ఉంచాలి? యేసు మీద. యేసు అంటే ఎవరు? వాక్యం మీద. నీ వాక్యం మీద విశ్వాసం ఉంచినప్పుడు నీలో ఫలము కలగాలంటే నీ హృదయం ఎలా ఉండాలి? మెత్తనిదై ఉండాలి. మెత్తనిదై ఉండాలంటే నీ హృదయము గట్టిగా లేకుండా అది మెత్తని చేయబడాలంటే దాని వాక్యమనే పలుగుతోనే తావాలి. అవునా కదా? హల్లెలూయా. అందుకే దేవుని యొద్దకు వచ్చినప్పుడు నీ మనసుకు నచ్చిన వ్యర్థతంతో అనుసరించొద్దు అంటున్నాడు. ఉదయం లెగిసి నుంచి రాత్రి వరకు నీ ఆలోచన ఏంటో తెలుసా? సమస్య వస్తే ప్రభువా నీ మీద నమ్మకం చేస్తున్నాను చేసేయి, నువ్వు ఇచ్చేస్తానన్నా చేసేయి, అంతవరకే. ఇక మిగతా విషయాలు అవసరం లేదు.
మిగతా విషయాలేంటి? నీ మాట, నీ ఆలోచన, నీ తలం. దేవుడు నాతో చాలా విషయాలు మాట్లాడేవాడు. ఏమనంటే, నీవు విస్తారంగా మాట్లాడొద్దు, నీవు ఎక్కువ సమయం అవిశ్వాసులతో మాట్లాడొద్దు, నువ్వు ఎక్కువ సమయం నాతోనే గడపాలి అన్నప్పుడు నేను ఎక్కువ వాక్యంలోనే గడిపేదాన్ని. నేను ఎవరితోని విస్తారంగా మాట్లాడేదాన్ని కాదు, మాట్లాడేనా వాక్యమే చెప్పేదాన్ని. నువ్వు అప్పు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి కానీ అప్పు చేయకూడదు అని దేవుడు మాట్లాడాడు. నువ్వు అప్పు చేసిన వాళ్ళ నా నామానికి అవమానం. నిజంగా చాలా పరిస్థితులు వచ్చాయి నాకు. అప్పు చేయడం నాకు అడగడమే రాదు. అర్థమవుతుందా మీకు? అప్పు అడగడమే రాదు. అప్పు చేసే పరిస్థితులు వచ్చినా దేవుడి మీద అనుకున్నా. అర్థమవుతుందా? దేవుడు ఒకరి కోసం వ్యర్థంగా మాట్లాడొద్దు, అబద్ధం ఆడొద్దు. ఎవరైనా నీ మీద చెప్తున్నప్పుడు నీ గురించి నువ్వు చెప్పుకోవద్దు. ఎవరి గురించి పదిలంగా వెళ్ళి చెప్పొద్దు. ప్రతిదీ నాకు చెప్పు. ఎందుకంటే నువ్వు వెళ్ళి చెప్పినా వాళ్ళకి వాళ్ళనున్నది దురాత్మ. నువ్వు చెప్పినా వ్యర్థమే, అది నువ్వు చెప్పుకున్నా వ్యర్థమే. నా గురించి ఎన్నోసార్లు నా భర్త చండాలంగా లేనిపోని అబద్ధాలు, ఇక్కడ ఏం జరుగుతుందో దానికి క్వైట్ ఆపోజిట్ చెప్పేవాడు. డబ్బులన్నీ తనే తీసేసుకునేవాడు. తిండికి ప్రయారిటీ, పెట్టకపోతే కొంచెం అన్న అయిపోయింది నా పని. కానీ బయటికి వెళ్ళి తిండి పెట్టట్లేదు, బయటికి వెళ్ళి నన్ను చూడట్లేదు. నన్ను పెట్టేది టార్చర్ తాను, కానీ నేను టార్చర్ పెడుతున్నట్టు. నలుగురిలోని అమ్మ అంటాడు, లోన ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను ఎంతో మానసికంగా వాక్యం కూడా ఎక్కనివ్వకుండా ఎంతో కృంగదీసేసేవాడు. అప్పుడు వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మంచిగా చెప్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాదు నా భర్త ఇది, నన్ను ఇలా అంటాడు అలా అంటాడని నేను ఎవరికీ చెప్పుకోలేదు, అవసరం లేదు. రహస్యమందు చూస్తున్న దేవుడు చూస్తే చాలు. హల్లెలూయా. నా గురించి వెళ్ళి నేను ఇది తనదని కూడా చెప్పడానికి దేవుడు ఒప్పుకునేవాడు కాదు. ఇవన్నీ వాక్యానుసారమైనవి, ఇవన్నీ పట్టించుకోరు. ఇవే నీ హృదయాన్ని కఠినము కాకుండా మెత్తన చేస్తాయి. నీ హృదయాన్ని ఏం చేసుకోవాలి? మెత్తన చేసుకోవాలి. నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసం నీలో ఫలించులాగా నీ హృదయాన్ని కేవలము ఆ ఒక్క విషయంలో కాదు, నువ్వు అన్ని విషయాల్లో కూడా నీకు కఠిన హృదయాన్ని ఏం చేస్తుండాలి? బద్దలు చేస్తూ ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను చాలా ధైర్యంగా వాక్య నిమిత్తమై చెప్తాను. ఆ వాక్యం వారిని బాధపరిచినా నేనేం బాధపడను, వారి శరీరానికి గాయమైనా నేను బాధపడను. ఎందుకంటే దేవుడు నాకు చెప్పమన్నది నేను చెప్తాను. నా స్వలాభం కోసమో నా శరీర పరంగానో నేను ఎవరినైనా బాధపడితే లెక్క చెప్పవలసి ఉంటాను. అర్థమవుతుందా? నేను శరీరానుసారంగా ఉండి నా సొంత నిర్ణయాల కొరకు నేను ఎవరిని గాయపరచలేదు. నా బాధ వాళ్ళకి తెలియాలని ఇండైరెక్ట్ డైలాగ్స్ వేయలేదు. వారు నొచ్చుకోవాలి, వారికి తెలియాలని నేను మాట్లాడలేదు. నా గోల్ ఒకటే, నన్నేమనుకున్నా అనవసరం. నాకు దేవుడు చెప్పమన్నది చెప్తాను. అది వాళ్ళకి గాయమవుతుందా అవని, వాక్యము శరీరానికి గాయపరిచిన ఆత్మకి స్వస్థతనిస్తుంది. అది మీ ఆ పరంగా, కానీ నా పరంగా నా పర్సనల్ పరంగా నేను గాయపరచను. ఒకవేళ గాయపరిచిన దానికి ఖచ్చితంగా మనం లెక్కప్ప చెప్పవలసిన వారమైనా దానికి పశ్చాత్తాపడుతూనే ఉంటాను. తెలుసో తెలియకో చేసిన అపరాధమును క్షమించమని, దానికి ఎలాగ నేను మళ్ళీ వాళ్ళకి ఉపశమనం కలిగించాలన్న దానికోసం నేను ఎక్కువ ఆలోచిస్తాను. మీకు అర్థమవుతుందా? చాలామంది ఒక్కొక్కళ్ళ దగ్గర ఏదైనా తీసుకుంటూ ఉంటారు. ఆ డబ్బులే అవ్వడచ్చు, హెల్పే అవ్వడచ్చు, కనీసం థ్యాంక్స్ చెప్పరు. కనీసం నువ్వు ఇచ్చిన అమౌంట్ నేను ఇస్తాను, నువ్వు బాధపడుకు, నీకు పలానా టైంలో ఇస్తానని కూడా చెప్పరు. వాళ్ళు చెప్తారేమో అని ఎదురు చూస్తారు. వీళ్ళు మాత్రం ఏమీ తెలియనట్టు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు అడగలేరు, ఆత్మాభిమానం అడ్డొస్తుంది. వీళ్ళేమో ఇస్తామని మాట్లాడారు, కానీ చక్కగా తిరిగేసి కాముగా వెళ్ళిపోతుంటారు. వీళ్ళు అడగట్లేదు. అది కూడా లెక్క చెప్తాం మనం.
నీ దగ్గర డబ్బులు ఉండిచ్చి అప్పులున్న వాళ్ళు, అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చి అడిగితే లేవు పొమ్మని ముందు మన అవసరాలు మన ఎంజాయ్మెంట్ చేస్తే దానికి కూడా లెక్క చెప్తాం. అర్థమవుతుందా? మీ దగ్గర ఉండించుకొని ఎవరైనా అడిగితే లేదని చెప్పి పంపించడం కూడా లెక్క చెప్తాం. ఇలా చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోకుండా విశ్వాసం ఉంచమన్నాడు, ప్రార్థన చేసేయమన్నాడు, వాక్యం చదివేమన్నాడు అనుకుంటూ మిగతా విషయాలు యందు మన వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఎలా జీవించమంటున్నాడు అని పరిశుద్ధాత్మతో చూనై మన యొక్క అనుదిన జీవితంలో ప్రతి విషయంలోని దేవుడు చెప్పినట్లుగా మనం జీవించాలి. మన లైఫ్ మన ఇష్టం, మన ఆలోచన మన ఇష్టం, మన తలంపులు మన ఇష్టం అని మనం చేసేసుకుంటూ వెళ్ళిపోయి నీకు సమస్య వచ్చినా నేను విశ్వాసం ఉంచేసాను జరగట్లేదు ఏంటి అంటే ఆ విశ్వాసం ఫలించినట్లుగా నీ హృదయం మెత్తన చేయబడి ఉందా అంటే లేదు, కఠినంతో ఉంది. ఎందుకంటే అనేక విషయాల్లో నీ వ్యవహారం అంతా కూడా నీ హృదయాన్ని కాఠిన్యతకు అప్పగిస్తున్నావు. ఎందుకంటే నీ మనస్సుకు నచ్చినట్లు జీవిస్తున్నావు. నీకేది తలస్తే అది చేసేస్తున్నావు, ఏది అనిపిస్తే అది చేసేస్తున్నావు. అది ప్రాచీన స్వభావం. అది దేవుని ఎరగని ప్రజలు చీకటిలో ఉండి వారు ఏం చేస్తున్నారో తెలియక చేసేవాళ్ళు చేసే పనులు నువ్వు చేయొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే అనుదినము వాక్యము చదువుతూ మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. సామెతలు, కీర్తనలు, యేసు ప్రభువారు చెప్పిన మాటలు ప్రతి దినం నువ్వు చదువుతూ అటువంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావా? శత్రువుల విషయమై, శత్రువులు క్షమించే విషయమై, అవునా కదా? ప్రతి విషయంలో యేసు ప్రభువారు వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు అని చెప్తున్నారు. ఆ స్వభావాన్ని కూడా మనం ధరించుకోవాలి. అర్థమవుతుందా మీకు? ప్రతిదీ మీరు అడుగులు దేవునితో వేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు కూడా హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి, హృదయాన్ని మెత్తన చేసుకోవాలి. అప్పుడే నీ విశ్వాసం బలంగా పనిచేస్తుంది. అర్థమవుతుందా మీకు? కడు వాక్యం ఏదో చదివి ఎంతసేపు ఆశీర్వాదాలు అద్భుతాలు కాదు. నీ హృదయం ఎప్పటికప్పుడు కఠినమైపోతూ ఉంటుంది. నీ ఇష్టం నెరవేర్చుకుంటున్నప్పుడల్లా నీ హృదయం కఠినమైపోతుంది. నీ హృదయం కఠినమైనప్పుడల్లా నీ కళ్ళకి అంధకారం కలుగుతుంది. దేవుని స్వరం వినలేవు, దేవుని సంగతులు చూడలేవు. నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నంతసేపు నీ హృదయ కాఠిన్యతకు అప్పగించబడతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే నీ ఇష్టము నెరవేర్చుకున్నప్పుడు జాగ్రత్త, ఎవరి చిత్తము నెరవేరుస్తున్నావు. మన చుట్టూ పరిస్థితులు మనల్ని అనేక రకాలుగా బాధలు పెడుతూ ఉంటాయి. మాటల వల్ల బాధ కలుగుతుంది, వాళ్ళ క్రియల వల్ల బాధ కలుగుతుంది. పరిస్థితులు మనల్ని కొత్త కొత్త డెసిషన్స్ తీసుకునేలా చేస్తూ ఉంటాయి. ఆ సమయంలో కూడా నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. దేవుడు చెప్పిందే చెయ్యాలి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళిపోకూడదు. నేను వివాహం చేసుకున్నది మొదలుకొని నాకు ఎన్ని శ్రమలో, చిన్నది ఏదన్నా ఇక్కడ అంటే చాలు అది ఎక్కడికో వెళ్ళిపోదు మన నుంచి. 4 గోడల మధ్య అనుభవించేదాన్ని కానీ ఒక్క ముక్క కూడా నా తల్లిదండ్రులకి చెప్పేదాన్ని కాదు. అర్థమవుతుందా మీకు? ఏ విషయం కూడా చెప్పేదాన్ని కాదు. నేను సరి చేసుకోవాలా, లేకపోతే దేని నిమిత్తం ఈ శ్రమ అనుమతించబడింది అని ఆ వాక్యాన్ని అనుసరించి ఆ హృదయాన్ని దేవునికి అప్పగించుకొని నేను సరి చేసుకోవాల్సిందైతే సరి చేసుకోవడం, లేదా అపవాదిగాడు ఈ యొక్క సువార్త ప్రకటించడం వల్ల, పరిచర్య చేయడం వల్ల నాకు అనుమతిస్తే నన్ను సరిదిద్దడానికి, నన్ను పదును పెట్టడానికి దేనికైతే దానికి అప్పగించుకునేదాన్ని కానీ ఎవరికి కూడా చిన్న ముక్క చెప్పేదాన్ని కాదు. అది పెద్ద క్యాష్ అయిపోయింది నా శత్రువులకి. ఇది ఎవరికి ఏం చెప్పుకోదు, దీన్ని బాధ పెట్టిన నోరెప్పదు, దీని తరపు ఎవరో రారు, ఇక మనం ఆడేసుకోవచ్చు అని శత్రువులు అందరూ చెలరేగిపోయారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే పదును చేయబడుతున్నా. అర్థమవుతుందా? వాళ్ళు నా దేవుణ్ణి దాటి ఒక్క అడుగు కూడా వేయలేదు. వాళ్ళ చేత వేయిస్తున్నాడు అంటే నన్ను మౌల్డ్ చేసుకుంటున్నాడు, నన్ను ఇంకా ఉన్నతమైన స్థానంలోకి నడిపించుకోవడానికి అవన్నీ సాధన. అది వాళ్ళకి తెలియదు. అర్థమవుతుందా? మేము గాయపరిచేస్తున్నామో అని వాళ్ళు సంతోషపడచ్చు, కానీ ఇంకా నాకు ఉన్నతమైన స్థానం, ఇంకా కొలత లేని అభిషేకం. మనం తప్పు చేసి పొందుకునే శ్రమ కాదు, మనం దేవుని నిమిత్తం వెళుతున్నప్పుడు మనం అనేకులు మనకి శత్రువులుగా మార్చబడుతూ ఉంటారు, వ్యతిరేకంగా మార్చబడుతూ ఉంటారు.
అప్పుడు వాళ్ళ నుండి వచ్చే శ్రమ నాకు అభిషేకమే. అది ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి. కాబట్టి అది పడగొట్టదు, ఇంకా అభిషేకంలోకి నడిపిస్తుంది. కానీ ఇది ఎవరికీ చెప్పుకోదు. ఒక నలుగురికి మనమే దీని మీద అబండాలు వేసేసి మనం చెప్పేసి మన మనుషులు పోగేసేసుకొని దాడి చేసేద్దామంటే అది నాకు లాభం, అది వారికి నష్టం. ఆ సమయంలో నేను 10 మందిని పోగేసుకొని ఆ 10 మంది దగ్గరికి వెళ్ళి నేను ఇది అని చెప్పుకోని అవసరం లేదు. హల్లెలూయా. దురాత్మ సంబంధులు వారి మాట వింటారు, ఆత్మ సంబంధులు వినరు. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఎవరికి చెప్పుకోని అవసరం లేదు. అలా చెప్పుకొని వెళుతున్నాము అంటే, నేను ఒక బుక్ చదివాను, నేను స్వీయ కేంద్రీకృతం అని, స్వయం. నేను ఇంకా పూర్తిగా చదవలేదు, చాలా బాగుంది. ఇంకా దానిలో లోతు ఒక వాక్యం కూడా, దాని గురించి అయిన వాక్యం లోతు వెళ్ళినప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను. దాని గురించి చాలా అవసరం మనందరికీ అది. స్వయం, మనలో అంతా స్వయం కేంద్రీకృతమై ఉన్నాం. దేవుడు ఎవరిని ఎదిరిస్తాడంటే అహంకారులను, గర్వాంతులను ఎదిరిస్తాడు. అసలు గర్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఎక్కడ గర్వానికి సూచన అంటే స్వయం గురించి ఆలోచించేవాళ్ళు గర్వాంతులు అని మాట్లాడుతున్నారు. నీ గురించి నువ్వే ఎక్కువ ఆలోచిస్తావు చూడు, అది స్వయం, అది గర్వం అంట. అర్థమవుతుందా? చాలా మంది ఎలా మాట్లాడతారు. నేను వాక్యం చెప్తున్నానంటే నిజంగా నేను చెప్పలేను. నేను పాట బాగా పాడినా ఏమో, నేనైతే పాడలేను, నేను బాగా పాడను తెలుసా, నేను వాక్యం బాగా చెప్పను, నేను ఇది బాగా చేయను, నాకు రాదు. బాగా చేశారండి, అవునా నాకు రాదు. బాగా పాడతారండి, అవునా సరిగ్గా రాదు, సరిగ్గా పాడను అనే కదా అంటాం కదా. స్టూడెంట్స్ కూడా అంటాం, నువ్వు బాగా చదువుతావు కదా అంటే, చిచ్చి నేను చదవను. అయితే ఒకళ్ళు వచ్చి, నువ్వు అస్సలు బాగా పాడవు, నిజమే నువ్వు అంటున్నావు చూడు బాగా పాడవని, నువ్వు పాడవు, నువ్వు వాక్యం చెప్పవు, నిజమే నువ్వు చదవవు, దరిద్రంగా చదువుతుంటే నీ ఫేస్ కవళికలు చూడండి ఒకసారి. దొంగ మొహం దాని ఏదో పైకి అన్నా, నేను బాగా చదవనే అంటే నీ హృదయం ఇదన్నమాట. సరే, ఆడ హృదయంలో గొడవ ఎందుకు? నీ హృదయం సంగతి ఏంటి? నీ హృదయంలో నువ్వు బాగా చదువుతావు, నువ్వు బాగా పాడతావు, వాళ్ళు పొగిడేది నచ్చింది, కానీ ఒప్పుకో, అవునా కదా? ఇది కూడా స్వయమే, ఇది కూడా గర్వమే. అర్థమవుతుందా మీకు? దేవుని గురించి దేవుడు మాట్లాడాడని చెప్పండి అంటే, బాబో నాకు భయం, చెప్పాలనుకుంటున్నాను కానీ భయం. ఎందుకని? అంతమంది ఉండేసరికి ఉంటే అంటే ఏమనుకుంటారో అని, నేను ఎలా చెప్పానో అనుకుంటారని, నేను చెప్పిన దాని గురించి మాట్లాడుకుంటారేమో అని, అవునే కదా? ఇప్పుడు నీ గురించి మాట్లాడుకుంటారేమో, నేను అనేదేగా, స్వయమేగా. నా గురించి ఏమనుకుంటారో చెప్తే స్వయమేగా. భయం వేస్తుంది. ఎందుకని? వాళ్ళందరి ముందు నేను చెప్తుంటే నన్ను అందరూ చూసేస్తారు, నేను ఏమనేసుకుంటారో, నేను చెప్పిన దాని గురించి ఏం మాట్లాడేసుకుంటారో, ఇవన్నీ ఎవరు? నేను అనే స్వయం, అనే కదా. ఇది గర్వం, వాళ్ళకి ఎక్కదు వాక్యం. అర్థమవుతుందా మీకు? నేను ఫస్ట్లో వాక్యం చెప్పేటప్పుడు భయపడిపోయేదాన్ని, చాలా భయపడిపోయేదాన్ని. ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారనుకో, కొంచెం దేవుడిని ఎరగని ప్రజలైతే కొంచెం పర్వాలేదు, వేరే చర్చిలకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ కొత్తగా ఉంటారు కదా, మారుతూ ఉంటారు కదా కొన్ని రకాలు, వస్తే భయం వేసి. ఎందుకంటే పెద్ద పెద్ద చర్చిలకి వెళ్ళి వస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చాక నా వాక్యం గురించి ఏమన్నా. పరిశుద్ధాత్ముడు ఒక రోజు అన్నారు, చెప్పేది నువ్వా నేనా? మీరే ప్రభువా. నేను చెప్పినప్పుడు నన్ను విమర్శించగలిగిన వాడు ఎవడో అని చెప్పారు. ఎవడున్నాడు? నువ్వు మాట్లాడితే విమర్శిస్తారేమో, నేను మాట్లాడితే అన్నాడు. అవును కదా ప్రభువా, నువ్వేగా మాట్లాడుతున్నావు, నేను కాదుగా. మరి నేనే అన్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? నేను ఎప్పుడైతే ఆ మాట విన్నానో నేను చాలా ధైర్యంగా వెళ్ళడం మొదలుపెట్టాను, భయపడటం మానేశాను. ఎందుకంటే మాట్లాడేది నేను కాదు కాబట్టి. ఒకవేళ ఎవరన్నా వచ్చి మీరు బాగా చెప్పారన్నా బాధపడిన, బాగా చెప్పలేదన్నా
పరిశుద్ధాత్ముడు నాకు ఏది ఇస్తే అది. తిట్టుకున్నా నాకు అదే చెప్పమన్నా నేను అదే చెప్పాను. తిట్టుకున్నా నాకు సంబంధం లేదు, పోగినా నాకు సంబంధం లేదు, నాకు ఏది సంబంధం లేదు. ఏది చెప్పమన్నాడో పరిశుద్ధాత్మ దేవుడు అదే నేను చెప్తున్నాను. మీకు అర్థమైందా? హల్లెలూయా. అనేక విషయాల చేత మన హృదయము కఠినపరుచుకుంటున్నాం. ఇవన్నీ విషయాలు కఠినపరిచేసుకొని నేను విశ్వాసం ఉంచేసాను, యేసు నామములో జరిగిపోద్ది అంటే అది జరగదు. ఇన్ని విషయాల్లో కఠినపరుచుకున్న నీ హృదయం ఆ ఒక్క మాటలో నువ్వు విశ్వాసం ఉంచేస్తే నూరంతల పంట కోసుకుంటావు. స్టార్టింగ్ విషయం నేను చెప్పట్లేదు, నీ ద్వారా నీకు కాదు అనేకుల జీవితాలు వెలిగింపబడాలంటే నీ హృదయాన్ని ఎల్లప్పుడూ కూడా కఠినపరుచుకొనకుండా అన్యుల వలె నీ మనసుకు నచ్చిన వ్యర్థత అంతా చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడో లోబడి చేయాలి. తెలుసా మీకు? నేను దేవుళ్ళలోకి వచ్చిన కొత్తలో పరిశుద్ధాత్మ దేవుడు అనేవాడు, వెళ్ళొద్దు, నువ్వు ఏ ఫంక్షన్కి వెళ్ళవు. పెద్ద పెద్ద గొడవలు అయిపోయి ఇద్దరికి కావాలని రమ్మని, నేను రాను, నన్ను దేవుడు వెళ్ళొద్దాను. మెట్లు దాకా వెళ్ళిపోయింది గొడవ, నన్ను బయటికి లాగడమే, నోరు బయటికి వినబడేలా చేయడమే. నేను రానంటే రానని మానేశాను. ఒకనొక దినాన్ని అన్నాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళవలసిన సమయం వచ్చిందా ప్రభువా, వెళ్ళి నువ్వు బాప్తిసం తీసుకున్న సంగతి అందరికీ చెప్పురా, అంతేకాదు నువ్వు నీ శత్రువులందరితో సమాధాన పడరా. వాళ్ళు మాట్లాడే పని సమాధాన పడరా. పెద్ద సవాల్ నా ముందు ఉంచాడు. మీరు ఎప్పుడైనా ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులోకి అడుగు పెట్టారా? ఇన్ని రోజులు మానేమని ఎక్కడికి వెళ్ళొద్దని, ఆ రోజు మాత్రం దేవుడు వెళ్ళమంటున్నాడు. ఇప్పుడు వస్తారు నీ దగ్గరికి, చెప్పు బాప్తిసం తీసుకున్నానని చెప్పు. వాళ్ళందరి మధ్యలోకి వెళ్ళి చెప్పు. అక్కడ నీ వాళ్ళందరూ వస్తారు, వాళ్ళందరూ కూడా సమాధాన పడిపో పలకరించి. పెద్ద సవాల్ నా ముందు. నేనంటే అంత ఎత్తు గొడవలు లెగిసేవాడు. ప్రభా నేను చేస్తాను అని వెళ్ళి, నేను ఫంక్షన్ కోసం వెళ్ళలేదు, ఎవరిని సంతోషపెట్టడానికి వెళ్ళలేదు, నేను బాప్తిసం తీసుకున్నాను అన్నది వెల్లడిపరచడానికి. రెండోది, నేను అందరితో సమాధాన పడిపోయాను, అందరినీ పలికరించి చూస్తాను, నా పని అయిపోయింది అంతే. ఇక నేను ఎందుకు వెళ్ళాలి? వాక్యమైనా చెప్పాలా? అలా అయితే అర్థమవుతుందా? నేను ఒక సేవకురాలు వరుసలోకి వచ్చాక సేవకులుగా పిలిస్తే వెళ్ళాను, కానీ చుట్టాల పరంగా నేను అస్సలు వెళ్ళలేదు. అక్కడ మన దేవుణ్ణి అవమానపరిచిన రీతిగా జరుగుతాయి అక్కడ పనులు. మన దేవుణ్ణి ఎప్పుడు కూడా అవమానపరచకూడదు, జ్ఞానపరచాలి. హల్లెలూయా. వాడు సమస్య లేదు, అడుగు పెట్టేదే లేదు. ఉదయమని నా దేవుడిని అవమానపరచింది నేను. మనం ఎంత అవమానపరంగా మన ముందు మరీ ఎక్కువ చేస్తూ ఉంటారు ఆ పనులు. అప్పుడు మనం తల దించుకోవాలి. ఎందుకు దించుకోవాలి? మనల్ని గౌరవిస్తూ పిలుస్తూ మనం అనుసరించేది గౌరవించినప్పుడు మన దేవుని కనపరచాలి. ఎప్పుడైనా అవకాశం ఇచ్చామా? మనం ఆగంగా ఎక్కడ ముందు వాళ్ళని అవమానపరచకూడదా? పిలిచిన వాళ్ళని వాళ్ళని కనిపరిచేయాలి. మన దేవుడు వాళ్ళ ముందు తల దించుకోవాలి. తల దించనివ్వకూడదు మన దేవుణ్ణి. మనం వెళ్తే ఆ మందసాన్ని మోయిస్తున్న మనల్ని గౌరవించినప్పుడు ఆయన గౌరవించినట్టే. అర్థమవుతుందా మీరు? లేదా ఆగిపో. నీకు అవమానపరంగా నీకు సూటిపోటి మాట్లాడుతున్నారంటే అక్కడ నీ దేవుని గణపరిచినట్లుగా అవమానపరిచినట్లుగా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. ఇవన్నీ కూడా హృదయ కాఠిన్యతకు సంబంధించినవి. మనం ప్రత్యేకమైన వారు, ఆయన ఘనమైన స్థానంలో ఉంచాం. ప్రతిదీ కూడా ఆయన అనుసరిస్తూ ఆయన చెప్తున్న దానికి లోబడుతూ ఉంటారు. నువ్వు ఎవరి దగ్గర కూడా గుండె సూది కూడా నీ దగ్గర ఉంచుకోకూడదు. ఎవరి దగ్గరైనా ఒక ప్లేట్ ఎవరిదైనా నీ దగ్గర ఉండిపోయిన ఉంచుకోదిచ్చి, నా దగ్గర ఎవరైనా తీసుకుంటే వెంటనే ఇచ్చేసేదాన్ని ఉల్లిపాయతో సహా. వాళ్ళు ఏదన్నా ఇస్తే పర్లేదులేండి అని. జ్యోతి గారు మీరైతే ఇచ్చేస్తారు, మాదైతే తీసుకోరు. ఎంత గుర్తుగా ఇస్తారో, ఒక్క ఉల్లిపాయ ఒక్క పచ్చిమిరకాయని తెచ్చి ఇచ్చేస్తారు. ఎందుకని? మన దేవుడు ఉంచుకోవద్దు అన్నాడు. ఓకే ఏమైంది రేటు, మన దగ్గర ఏమి తీసుకుంటలేదు. ఆ లెక్కలొద్దు. నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి.
వాళ్ళు మన దగ్గర తీసుకుంటున్నారుగా మనం మానేద్దాంలే, కాదు. వాళ్ళు నీ దగ్గర తీసుకున్నది వదిలేయి, నువ్వు మాత్రం ఇచ్చేయి. ఖచ్చితంగా నువ్వేం తీసుకున్నావు అది ఖచ్చితంగా ఇచ్చేయి. అక్కడ నీ దేవుడు మహిమపరచు, నీ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఏంటి ఇంత ఖచ్చితం? నా దేవుడు ఇది చెప్పాడు. నీ దేవునికి మహిమ. నువ్వు ఇలాంటి పనులు చిన్న చిన్నవి కాదని వదిలేయడం కాదు, ఈ చిన్న చిన్నవి ప్రతీది చేస్తుంటే నీ హృదయము, కఠిన హృదయం బద్దలు చేయబడి మాంస హృదయం వల్ల మార్చబడుతుంది. మంచి నేలన పడిన విత్తనాలు నూరంతర ఫలం. నేను దశం భాగాలు ఇస్తున్నాను కదా, వెంటనే ఎందుకు దీవించబట్టలేదు? నేను విశ్వాసం ఉంచాను కదా, ఎందుకు జరగట్లేదు అంటే మిగతా అన్ని విషయాల్లో కూడా నువ్వు ఆత్మను అనుసరించక నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. మైత్రి నిద్రపోతున్నా? హల్లెలూయా. పాట పాడించిన నిద్రపోకు. హల్లెలూయా. కానీ ప్రతి విషయాన్ని నువ్వు పట్టించుకోవు. నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేసేస్తుంటావు, అన్యులతో ఏకీభవించేస్తావు. ఎవరేం చెప్తే దాంతో సై అనుకుంటూ వెళ్ళిపోతావు, ఏం చెప్తే చేసేస్తుంటావు. అప్పుడు నీ హృదయం ఏమైపోతుంది తెలుసా? కఠినమైపోతుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుని స్వరం కానీ దుఃఖము కానీ ఆయన నడిపింపుని కానీ చూడలేకపోయి అన్యులు కలిగి ఉన్న కాఠిన్యతను, బుద్ధిహీనతను నువ్వు కలిగి ఉన్నావు. నువ్వేం మాట్లాడుతున్నావు నీకే తెలియట్లా. సాక్ష్యం చూసుకోవాలి చుట్టుపక్కల. నీ ఇంట్లో వాళ్ళ దగ్గరే నువ్వు సాక్ష్యం చూసుకోవాలి, నీ భర్త దగ్గర, నీ బిడ్డల దగ్గర నువ్వు సాక్ష్యం చూసుకోవాలి. ఒక్కొక్కరు చాలా ఆదమలుపుగా ఉంటారు. నా భర్తేగా, నా పిల్లలేగా, ఇష్టమైనడు వాగేద్దాం. అవునా? వాళ్ళ ద్వారానే మాట్లాడతారు శాంత. అది ఎవరినైనా స్వాధీనపరచుకుంటారు. నీ భర్తే నిన్ను నిలబెడతాడు, నీ భార్య నిన్ను నిలబెడతాడు, నీ తల్లిదండ్రులే నిన్ను నిలబెడతారు, నీ పిల్లలే నిన్ను నిలబెడతారు. ప్రతి ఒక్కరి దగ్గర సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఎవరు కూడా నమ్మదగిన వాళ్ళు కాదు. ఇది వాక్యానుసారం కాదు అని వేలెత్తి చూపించుకోకూడదు. చెప్పగలగాలి. ఇది ఏంటి అంటే ఇది అని నువ్వు చెప్పగలగాలి. నిలబడుతున్నావా? అలా సాక్ష్యాన్ని కాపాడుకోగలుగుతున్నావా? అవన్నీ మనం చెయ్యి. మరి ఏం చేస్తాం? ప్రార్థన చేసేస్తాం, వాక్యం చదివేస్తాం, చర్చకొచ్చేస్తాం. అంతే. విశ్వాసం ఉంచాను. నువ్వు జీవితాంతం ఉంచినా ఒక్క అద్భుతం కూడా జరగదు. నీకు జరగదు, ఇతరులో జరగదు. కారణం విశ్వాసం పని చేయట్లేదు. నువ్వు ఎలా నడుచుకుంటున్నావు అంటే విశ్వాసం ద్వారా కాదు, మనుషుల ద్వారా, డబ్బుల ద్వారా, నీ శక్తి ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ బలం ద్వారా. మరి దేవుని ద్వారా అసలు పనే చేయదు. విశ్వాసము కష్టం అది. మరి విశ్వాసం లేక నీతిమంతుడు విశ్వాసం మూలంగానే బ్రతుకుతాడు. నీతిమంతులు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారు. నీతిమంతులు అనగా ఎవరు? యేసు మీద ఆనుకున్నవాడు. ఏది? నీ విశ్వాసం. నీ విశ్వాసం నీ జీవితాల్లో అద్భుతాలు చేయడమే కాదు, ఇతరుల జీవితాల్లో కూడా జరిగించాలి. మరి ఎందుకు జరగట్లా? కఠినత్వం. నీ లైఫ్లో ప్రతి దినం కూడా వాక్యానికి, నీ జీవితానికి సంబంధం ఉండదు. నీ ఆలోచనలకి, నీ మాటలకి, వాక్యానికి సంబంధం ఉండదు. దేవుడు నీ మాటలు కంట్రోల్ చేయడానికి అప్పగించుకోవు, నీ ఆలోచనలు కంట్రోల్ చేయడానికి అప్పగించుకోవు. దేవుడు ఏది చేయమంటున్నాడు అది చేయడానికి అప్పగించుకోవు, ఏం మాట్లాడమంటున్నాడు అది మాట్లాడడానికి అప్పగించుకోవు. నీ ఇష్టం నీదే. అటువంటి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా? నీ ప్రార్థన నీ దగ్గరే ఉంటుంది. భూమిని తలక్రిందులు చేయవారు ఇక్కడ ఉన్నారా అన్నంతగా కదిలింపు ఉండాలి. నీ ఇంట్లో ఎవరికి కదిలింపు ఉండట్లే, జీవం ఉండట్లా. ఎవరికి జీవం ఉంటుంది? యేసు ప్రభువు చెప్పిన ప్రతి మాటని స్వీకరించి నీ హృదయాన్ని బద్దలు చేసుకుంటున్నప్పుడు నీలోకి జీవం వెళ్తుంది. నీ ఇష్టం నువ్వు అనుసరిస్తున్నప్పుడు కఠినత్వం ఉంటుంది. ఇక జీవం ఎక్కడ వెళ్ళింది? ఇది నేను పైన చెప్పే వాక్యం, లోతు కూడా కాదు ఇది. అర్థమవుతుందా మీకు? వాటి హృదయానికి ఈ వాక్యానికి సంబంధం లేకుండా జీవించే జీవితాల్లో జీవం ఉండదు. వాళ్ళు కాఠిన్యతకు అప్పగించుకుంటారు. విశ్వాసం అంటే వాళ్ళకి కష్టం. జరుగుతుందా? అవునా? నిజమా? ఏంటి? విశ్వాసం ద్వారా పోషింపబడతామా? విశ్వాసం ద్వారా స్వస్థపరచబడతామా? అది ఎలా? వీళ్ళు కాఠిన్యతకు అప్పగించుకున్నవాడు. బైబిల్ కథల రూపంలో చదవడానికి తప్ప, ఇతరులకి చెప్పడానికి తప్ప వీళ్ళు పాటించడానికి పనిచేయదు. అర్థమవుతుందా మీకు? చెప్పడానికి ఇలాంటి వాళ్ళు సువార్త చెప్పిన ఎక్కడ పనిచేయదు. కథలు ఇంట్లో వాళ్ళే కథలు.
కాబట్టి ప్రతిదినం వాక్యం చదువుతున్నప్పుడు నీ హృదయం బద్దలు చేయబడాలి. ప్రతి చిన్నది దేవుడు చెప్పింది లోబడిపోవాలి, అది చేయాలి, ప్రకారం జీవించాలి. అప్పుడు నీ హృదయం మెత్తన చేయబడుతుంది. విత్తబడుతున్న వాక్యం ఫలింపు నీ ఇంట్లో కనపడుతుంది, నీ జీవితంలో కనపడుతుంది. నువ్వు ఎంత విత్తుతున్నా దేవునికి కానుకలే కాదు, దశంభాగాలే కాదు, విత్తేసినాను కూసేద్దాం అనుకుంటే మిగతాది వాక్యం ద్వారా నీ హృదయాన్ని బద్దలు చేస్తున్నావా? మంచి నేలని విత్తనాలు నాటపడుతున్నాయా? అప్పుడు విస్తారమైన ఫలింపు ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు నచ్చినవి నీకు అనుకూలంగా ఉన్నవి పాటించి, నీకు అనుకూలంగా లేని పాటించినప్పుడు నువ్వు హృదయ కాఠిన్యతకు ఉన్నట్లేని దేవుడు మాట్లాడుతున్నాడు. బట్ ప్రతి విషయం కూడా, వేసే ప్రతి అడుగు కూడా దేవుడు చెప్తున్నట్టుగా వేస్తున్నావా? నీ మనసును అనుసరించేస్తావు. ఒక్క నిమిషం నీ మనసును అనుసరించి నడుచుకున్న మరుక్షణం నీ హృదయం కాఠిన్యతకి వెళ్ళిపోతుందంటే గ్రహింపు ఉండదు దేవుడు చెప్తున్న మాట. ఈరోజు ఇంత వాక్యం వింటున్నాం, ఎవరికైనా చెప్పగలవి జీవం కలిగిన మాటలు చెప్పలేకపోతున్నావు. ఎందుకు? గుర్తుండట్లేదు. దేనికి? గ్రహింపు ఉండట్లేదు. దేనికి అంటే నీ హృదయం కఠినంగా ఉంది. ఎందుకని? పాటిస్తే కదా, దేవుడు చెప్పింది చేస్తే కదా, మనం అనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందుకే కఠినత్వం. కానీ కాఠిన్యతను దేవుడు తీసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా ప్రతిదినం నీ హృదయాన్ని సరి చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. మంచి నేల పడిన విత్తనాలు ఫలించినట్లుగా ఫలించాలంటే, మంచి నేలగా నీ హృదయం మార్చబడాలంటే వాక్యం ద్వారా ప్రతి చిన్న విషయాన్ని సరి చేసుకోవాలి. అప్పుడు అది మంచి నేల. అప్పుడు విశ్వాసం అనేది నువ్వు విత్తనాలు విత్తుతూ ఉంటే విస్తారమైన పంట కోసుకుంటావు, అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు. స్వస్థత నువ్వే కాదు, ఇతరులు కూడా. స్మిత్ విగ్గిల్స్వర్త్కి దేవుడు చెప్పింది వెళ్ళి చెప్పగానే దేవుడు అద్భుతం చేశాడు. అటువంటి అద్భుతాలు నువ్వు చూస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించినగా.